జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, భారత్కు అలాగే చైనాకు మధ్య ఉన్నటువంటి సంబంధాలు ప్రపంచ రాజకీయాల్లో అత్యంత కీలకమైనటి. ఇవి కొన్ని వేల ఏళ్ల నాటి సాంస్కృతిక అనుబంధం నుంచి నేటి సరిహద్దు వివాదాల వరకు ఎన్నో మలుపులు తిరిగినాయి. ప్రస్తుతం అంటే 2026 నాటికి ఇరు దేశాల మధ్యన దౌత్యపరమైనటువంటి సంబంధాలు ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తయినాయి. ప్రాచీన కాలం నుంచి మన భారతదేశానికి అలాగే చైనాకు మధ్యన వాణిజ్య అలాగే బౌద్ధ మత సంబంధాలు అయితే ఉన్నాయి. 1950లో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాను గుర్తించినటువంటి తొలి దేశాల్లో మన భారతదేశం కూడా ఒకటి. హిందీ చీనీ బాయ్ బాయ్ నినాదంతో ప్రారంభమైనటువంటి ఈ స్నేహం 1962లో జరిగినటువంటి సరిహద్దు యుద్ధంతో దెబ్బతినిపోయింది. ఇక్కడ చైనా మన భారత్ను నమ్మకంగా దెబ్బతీసింది, అంటే వెన్నుపోటు గోడిసింది. మన దేశంలో అంతర్భాగమైనటువంటి ఆక్సాయ్ చిన్ను చైనా ఆక్రమించుకునింది. ఇక అప్పటి నుంచి భారత్కు అలాగే చైనాకు మధ్య ఉన్నటువంటి సంబంధాలు పూర్తిగా దెబ్బతినిపోయినాయి. అప్పటి నుంచి అసలు సరిహద్దుల దగ్గర ఈ చైనీస్ సైనికులు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఈ చైనీస్ సైనికులు అనేక సార్లు, ఏదో 1-2 సార్లు కాదు, అనేక సార్లు మన సరిహద్దులను దాటి వచ్చి మన భూభాగంలో కూర్చొని తాగి తిని అక్కడే మలమూత్ర విసర్జనలు అయితే చేసిపోతా ఉన్నారు. అప్పటికి వాళ్ళకి ఎంత మదం నింటుంది, ఎంత పోకులు నింటుంది, మనం అంటే వాళ్ళకి ఎంత చిన్న చూపు, మన ప్రభుత్వాలంటే ఎంత చిన్న చూపు. ఒకసారి ఆలోచన చేయండి. కానీ వాళ్ళను అడ్డుకోవడానికి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అంగీకరించేది కాదనమాట. కనీసం వాళ్ళను టచ్ కూడా చేయనిచ్చేది కాదు. ఎందుకంటే ఒకవేళ మన సైనికులు గనక వాళ్ళతో గొడవ పెట్టుకుంటే అది యుద్ధానికి దారితీస్తుందన్నది కాంగ్రెస్ నాయకుల భయం అన్నమాట. కనీసం చైనీస్ సైనికులను మన భూభాగంలో నుంచి వెళ్ళిపోండి అనే ధైర్యం కూడా అప్పట్లో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చేసేది కాదు. ఇప్పుడు ఈ సన్నాసులంతా కూడా మనకు సరిహద్దుల గురించి పెద్ద పెద్ద మాటలన్నీ కూడా చెప్తూ ఉంటారు, లెక్చర్లన్నీ కూడా ఇస్తూ ఉంటారు, సిగ్గు శరం కూడా లేకుండా. నిజంగా సిగ్గు శరం ఉన్నవాడు ఎవడైనా సరే ఈ విధంగా అయితే ప్రవర్తించడం. అయితే 2014లో ప్రధానిగా మన నరేంద్ర మోడీ గారు పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పరిస్థితులన్నీ కూడా పూర్తిగా మారిపోయినాయి. ఇక అప్పటి నుంచి మన భారతదేశం చైనాతో ఆడుకోవడం ప్రారంభించింది. సరిహద్దుల దగ్గర మన సైనికులు ధైర్యంగా రొమ్ము విరుచుకొని తిరగడం మొదలుపెట్టారు. ఇక మన మోడీ గారు ప్రధాని అయిన తర్వాత సెప్టెంబర్ 2014లో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మన భారత్లో పర్యటించాడు. ప్రధాని మోడీ గారు ప్రోటోకాల్ను కూడా పక్కన పెట్టి అహ్మదాబాద్లోని సబర్మతి నదీ తీరంలో జిన్పింగ్కు ఘనస్వాగతం అయితే పలికినారు. ఈ పర్యటనలో చైనా భారత్తో 5 ఏళ్ల $20 బిలియన్ పెట్టుబడులు పెడతామని చెప్పేసి హామీ ఇచ్చిందనమాట. చూడండి, చెప్పాలంటే ఇక్కడ చైనా ఓవర్ యాక్షనే చేసింది. అంటే ఒకప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం లాగానే బీజేపీ ప్రభుత్వం కూడా అప్పుడు ఏది ఉన్నాడు కదా, ఎవరు యుద్ధాలు చేశాయన, నెహ్రూ కావచ్చు లేకపోతే ఇందిరాగాంధీ కావచ్చు, వాళ్ళలాగానే ఈ మోడీ కూడా అని చెప్పేసి వీళ్ళు ఏదో అనుకునేట్టున్నారు. అందుకనే సరిహద్దుల దగ్గర సైన్యాన్ని నుంచి భారత్ను బెదిరించి మోడీ గారితో తనకు అనుకూలంగా ఒప్పందాలు చేయించుకోవాలని చెప్పి అనుకున్నాడు. ఎంత మదంరా, ఎంత బలుపు, ఎంత అహంకారం, ఎంత ఓవర్ కాన్ఫిడెన్స్, అవునా కాదా? కానీ మోడీ గారు గట్టిగా అడ్డం తిరగడంతో అది కాస్త రివర్స్ అయిపోయింది. సరే, ఆ తర్వాత 2015లో ప్రధాని మోడీ గారు చైనా పర్యటన ద్వారా ఇరు దేశాల మధ్యన నిరంతర అభివృద్ధి భాగస్వామ్య దిశగా అడుగులైతే పడినాయి. అయితే 2017లో భూటాన్ భూభాగంలో చైనా రోడ్డు నిర్మాణాన్ని భారత్ అడ్డుకోవడంతో 73 రోజుల పాటు సైనిక ప్రతిష్టంభన అయితే కొనసాగింది. ఈ ఉద్రిక్తతలను తగ్గించడానికి 2018లో వుహాను, 2019లో మహాబలిపురంలలో మోడీ అలాగే జిన్పింగ్ మధ్యన చారిత్రాత్మక భేటీలు అయితే జరిగినాయి. తర్వాత 2020లో లడఖ్లోని గాల్వాన్ లోయలో జరిగినటువంటి హింసాత్మక ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు వీరమరణం పొందితే 50 మంది వరకు ఈ చైనీస్ సైనికులు అయితే హతమైపోయినారు. ఇకపోతే 1962లో జరిగినటువంటి యుద్ధం తర్వాత ఇరు దేశాల మధ్యన ఇది అత్యంత ఘోరమైనటువంటి ఘర్షణ అని చెప్పుకోవచ్చు అనమాట. దీంతో ఇక భద్రతా కారణాల దృష్ట్యా టిక్ టాక్ సహా వందలాది చైనీస్ యాప్లను మన భారత్ అయితే నిషేధించింది. ఆ తర్వాత అక్టోబర్ 2024లో రష్యాలోని కజాన్లో జరిగినటువంటి బ్రిక్స్ సదస్సులో మన మోడీ గారు అలాగే జిన్పింగ్ 5 ఏళ్ల తర్వాత మొదటిసారి అధికారికంగా భేటీ అయినారు. లడఖ్లోని డెప్సాంగ్ అలాగే డెమ్చాక్ వంటి ప్రాంతాల నుంచి సైన్యాన్ని వెనక్కి తీసుకోవడానికి
పెట్రోలింగ్ను పునఃప్రారంభించడానికి ఇరు దేశాలు కూడా అంగీకరించాయి. అయితే అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత నుంచి అసలు కథ అయితే ప్రారంభమైందనమాట. ఈ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధానంగా చైనాను టార్గెట్ చేయడంతో చైనా ఉక్కిరిబిక్కిరి అయిపోతుందన్నమాట. ఒక దశలో డొనాల్డ్ ట్రంప్ చైనా మీద 420% పన్నులైతే విధించాడు. ఎంత? 420%. అంతేకాకుండా చైనాను ఏకాకిం చేయడానికి ట్రంప్ విశ్వ ప్రయత్నాలు కూడా చేస్తున్నాడు. ఈ చైనీస్ కంపెనీల పైన ఆంక్షలన్నీ కూడా విధిస్తున్నాడు. అలాగే ఈ చైనీస్ దిగుమతులను పెద్ద ఎత్తున తగ్గించుకుంటా వస్తున్నాడు అనమాట. దీంతో చైనా బెదిరి చేస్తుంది. ఈ అమెరికా మూలంగా తనకు ఇబ్బందులు తప్పవన్న విషయాన్ని చైనా అయితే గ్రహించింది. ఎప్పటికైనా సరే భారత్ అలాగే అమెరికా కలిసి నన్ను ముంచేస్తాయని భావించినటువంటి చైనా మొదటిసారి మన భారతదేశానికి దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు అయితే ప్రారంభించింది. స్నేహంగా మెలుగుదామంటూ భారత్ను చైనా వేడుకునింది. భారత్ చైనాలు ప్రత్యర్థులుగా కాకుండా, అంటే శత్రువులుగా కాకుండా స్నేహపూర్వకమైనటువంటి దేశాలుగా ఉండాలని చెప్పేసి ఈ చైనా ఆకాంక్షించింది. రెండు దేశాల మధ్యన పరస్పర విశ్వాసం అలాగే సహకారం అనేటివి పెరగాలని, ఒక దేశ అభివృద్ధిని మరొక దేశం అవకాశంగా చూడాలని చెప్పి తెలిపిందనమాట. అంటే వీళ్ళ కత్తంతా ఎట్టుంటుందంటే అంతే, జుట్టు అందకపోతే కాళ్ళు ఇట్టుంటుంది ఈ చైనా కథ, వీళ్ళ పాకిస్తాన్ కథ, వీళ్ళ బౌద్ధికంతా కూడా అంతే. సరే, ఇకపోతే నరేంద్ర మోడీ గారికి అలాగే జిన్పింగ్ కు మధ్య ఈ భేటీలు జరిగిన తర్వాత నుంచి మంచి సంబంధాలు పెరిగినాయని, వాణిజ్యం అనేది గరిష్ట స్థాయికి చేరుకున్నట్టు ఈ చైనా అయితే తెలియజేసింది. ప్రపంచ ఆర్థిక ఒత్తిళ్లు అలాగే అంతర్జాతీయ ఉద్రిక్తతల వేళ భారత్తో స్నేహం కోసం ఆరాటపడుతున్నటువంటి చైనా సరిహద్దుల్లో శాంతిని కొనసాగిస్తూ అభివృద్ధిపైన దృష్టి సారించాలని చెప్పేసి పిలుపునిచ్చింది. భారత్ చైనాలు ఒకరినొకరు శత్రువులుగా చూసుకోవాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి వాంగ్ యీ తేల్చెప్పినాడు. భారత్ అలాగే చైనాలు శత్రువులు కాదని, అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని చెప్పేసి పిలుపునిచ్చాడు. ఒకరికి మరొకరు ముప్పు అని చెప్పి భావించకుండా, అంటే ప్రమాదం అని చెప్పి భావించకుండా ఒకరి అభివృద్ధి మరొకరికి అవకాశంగా మారాలని చెప్పేసి ఆకాంక్షించినారు. రెండు దేశాలు కూడా గ్లోబల్ సౌత్ లో కీలక సభ్యులని, సాంస్కృతికంగా మంచి సంబంధాలను కలిగి ఉన్నాయని చెప్పేసి చైనా ఒక సంచలన ప్రకటన అయితే చేసింది. అంటే మన భారతదేశానికి దగ్గర అవడానికి చైనా మొదటిసారిగా గట్టి ప్రయత్నాలు అయితే ప్రారంభించిందనమాట. ఇక ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే చైనా విదేశాంగ మంత్రి ఈ వాంగ్ యీ మళ్ళీ నీతులు చెప్పడం మొదలుపెట్టాడు. మాకు భారతదేశంతో గొడవలు పడాలని చెప్పేసి లేదు, అందరం కలిసి స్నేహంగా ఉందామంటూ కొత్త పాట అయితే అందుకున్నాడు. దీనికి తగ్గట్టుగానే చైనా నుంచి వచ్చేటటువంటి కొన్ని పెట్టుబడుల విషయంలో మన ప్రభుత్వం కూడా కొన్ని మార్పులు చేస్తా పచ్చ జెండా అయితే ఊపింది. ఎందుకంటే వాళ్ళు 4 అడుగులు తగ్గినప్పుడు మనం కొంచెం అటు ఇటు అయినా కూడా కొంచెం ఆలోచన చేయాలి కదా, అదనమాట. అంటే ఇది కూడా ఒక దౌత్యపరమైనటువంటి ఎత్తుగడే. ఇకపోతే అమెరికా పెడుతున్నటువంటి ఒత్తిడికి, ట్రంప్ కొడుతున్నటువంటి దెబ్బలకి తట్టుకోలేక చైనా ఈ విధంగా దారిలోకి వచ్చి మనం భారత్ అయితే వేడుకుంటామని చెప్పేసి క్లియర్ కట్ గా అర్థమవుతుంది. మిత్రులారా, ఇన్నాళ్ళు కూడా పొగరబట్టి విర్రవీగినటువంటి డ్రాగన్ దేశం ఇప్పుడు మన భారత్ ముందు ఏ విధంగా తోక ముడిచిందో చూసినారు కదా. ఇది కేవలం ఒక దేశం అడుగుతున్నటువంటి స్నేహం కాదు, మారుతున్నటువంటి ప్రపంచ రాజకీయాల్లో భారత్ పవర్ ఏంటో చూపించేటటువంటి గెలుపు. మరి చైనా ఈ విధంగా వేడుకోవడం వెనుకున్నటువంటి అసలు కారణం పైన మీరేమంటారు? ఒకవేళ ట్రంప్ దెబ్బకి డ్రాగన్ దేశం దిగొచ్చిందా, లేక దీని వెనుక ఏదైనా కొత్త కుట్ర ఉందా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి మరెన్నో సెన్సేషనల్ అలాగే ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన న్యూస్ అఖండ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మీ మిత్రులకందరికి కూడా షేర్ చేయండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.